ఉంది, దాన్ని యాజ్గా కొనసాగించే విధంగా అని చెప్పారు. ఒకసారి మీరు రెవెన్యూ రికార్డ్స్ ఒకసారి పరిశీలించండి. రెవెన్యూ రికార్డ్స్ లో నాకు తెలిసి 42 సర్వే నెంబర్ సంబంధించి 42 నుంచి రోడ్డు భాగంగా 42 వచ్చేసి ముస్లిం శ్మశానంగా క్రియేట్ అయింది. మీరు ఆ రికార్డు చూసిన తర్వాత ఏదైనా ఎందుకంటే నేను పొరపాటు చేశారనిపిస్తుంది. అదేవిధంగా మీకు సర్వే నెంబర్ దానికి ఆల్టర్నేటివ్ శాసనసభ్యులుగా చెప్పి మీరు 3 ఎకరాలు ఏదో పెట్టారు. ఆ 3 ఎకరాలు కూడా ఏ క్లాసిఫికేషన్ ఉన్నది రికార్డ్స్ కదా, దాని మీద పొరపాటు ఉందండి. లేదంటే ఆ రోజు ఒకటి విషయం మనకి ఒక 4 months బ్యాక్ 5 months అయింది. అప్పుడు బలగ్రహం ఉంటుంది. అక్కడ ఉండే లోపల ఉండే పబ్లిక్ అంతా పాత గవర్నమెంట్లో కౌన్సిల్లో 2 acres వాళ్ళకి అప్రూవ్ చేశారు. ఎవరు ముస్లిమ్స్కి బలగ్రహం కోసం. అక్కడ ఉండే లోకల్ అంతా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను అప్రూవ్ చేసిన తర్వాత నేను ఆ రోజు కార్పొరేషన్లో పెట్టేసి వాళ్ళకి 2 ఎకరాలు కాదు 3 ఎకరాలు ఇస్తాం. అక్కడ ఉండే పబ్లిక్ వాళ్ళు అడిగిన దాని మీద అని చెప్పేసి ఆ రోజు చెప్పిన తర్వాత దాన్ని మనం పర్సూ చేశాం. ఈరోజు కేసరాజుగుంట దగ్గర 3 ఎకరాలు అప్రూవ్ చేశాం. అప్రూవల్ చేసిన తర్వాత దానికి అలాట్మెంట్ లెటర్ కూడా సబ్మిట్ చేస్తున్నాం. దానికి అక్కడ ఏదైతే ఉందో రెవెన్యూ ల్యాండ్లో 3 ఎకరాలు విత్ బైలా ప్రకారంగా ముస్లిమ్స్కి బరల్ గ్రౌండ్ ఇది పెట్టేసి దాన్ని ఆల్రెడీ కూడా అది క్యాన్సిల్ చేసామని చెప్పేసి ఆ రోజు కూడా పెట్టాం మనం. అది క్యాన్సిలేషన్ కూడా తీసేసి ఇది వాళ్ళ బరల్ గ్రౌండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని కాంపౌండ్ కట్టి వాళ్ళకి కావాల్సిన లైటింగ్, వాళ్ళకి కావాల్సిన రోడ్లు, వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకునే విధంగా వాళ్ళ ముస్లిమ్స్ అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఇది తీసుకున్నాం. అప్పుడు చెప్పింది 6 నెలల లోపల కంప్లీట్ చేసి 3 ఎకరాలు వాళ్ళకి శాంక్షన్ చేశారని చెప్పి చెప్పడానికి ఆ ఎజెండాలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, నేను ఇవాళ మైండ్లో జరగబెట్టడానికి అవకాశం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అధ్యక్ష, ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్ లోబడి మీరు గవర్నమెంట్ లో ఎటువంటి కన్వర్షన్ అయినా ఇప్పుడు దానికి జరిగిందా అనేది గౌరవ కమిషనర్ గారు తెలపాలి. క్లాసిఫికేషన్ మనం ఏదైతే పెట్టామో అక్కడ మన వాళ్ళు చెప్పినట్టు వాటర్ బాడీ ఉంటే దాన్ని ఎట్లా అనేది కలెక్టర్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా రేపు ఆర్డర్ కాపీలో మనం చూస్తాం. అది వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఇద్దాం, దాంట్లో తప్పేం లేదు. అధ్యక్ష, ఏదైనా సరే అక్కడ ఈ అంశాన్ని ప్రవేశపెట్టినటువంటి కారణంగా ఈ అంశాన్ని డిసెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. నిమిషం ఉండండి, డిసెంట్ ఇస్తున్నాం. అధికారులు క్లారిటీ అడిగారు, క్లారిటీ చెప్పేదా కాగాలి కదా. వాటర్ బాడీస్ లో కూడా క్లారిఫికేషన్ చెప్పారు. అధ్యక్ష, ఇద్దరు చూసుకోవాల్సిందే. ఎట్లా పెడతారు అధ్యక్ష? దీన్ని క్యాన్సిల్ చేసి పర్సూ చేయాలి. దీన్నేమో యాక్సెప్ట్ చేసేస్తారు. మేయర్ గారు కూడా లేదని చెప్పేసి ఇచ్చారు. అది క్లియర్ కాబట్టి రేపు ఎంఆర్ఓ మన ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ దగ్గర నుంచి బేసిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. అయిన తర్వాత ఇస్తారు. కుంట దాంట్లో అంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఇవ్వరు. యాజ్ ఏ ప్రొసీజర్ ప్రకారం పద్ధతి ప్రకారంగా ఎంత అయితే ఎట్లా అంటే కుంటల మీద లేకపోతే ఇంకోటో ఈ ప్రభుత్వంలో జరగదు. అది కుంటున్నా కూడా ఒక పక్కన ఉండేటప్పుడు వాళ్ళు ల్యాండ్ ఉండేటప్పుడు ల్యాండ్ చూసిన తర్వాతే వాళ్ళ ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అలాంటిది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళే బాధపడాల్సిన అవసరం లేదు. మైనార్టీస్ని ఏ విధంగా చూసుకోవాలో, మైనార్టీస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఈ ప్రభుత్వం బాగా తెలుసు. ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనేది కూడా తెలుసు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. దీన్ని కూడా రాజకీయాలు చేసుకుంటా అకౌంట్ దగ్గర ఎందుకు ఇస్తారు, ఇంకోటి ఎందుకు ఇస్తారు, అక్కడి నుంచి క్యాన్సిల్ చేయడానికి చేయాలంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో మేము క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు.
పబ్లిక్ నీడ్ని బట్టి, పబ్లిక్ కంప్లైంట్స్ బట్టి, పబ్లిక్ గ్రీవెన్స్లో మనకి ఏదైతే వస్తుందో దాన్ని క్యాన్సిల్ చేస్తాం, ఒక దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని వాళ్ళకి అన్యాయం చేయాలనో లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళు మాయమాటలు చెప్పడమో లేకపోతే చేయాలనే ఆలోచన ఇక్కడ ఎవరికి లేదు. అక్కడ 2 ఎకరాలు ఇచ్చారు, అక్కడ పబ్లిక్ నీడ్ కోసం 7 మార్చారు, ఇక్కడ 3 ఎకరాలు ఇస్తున్నాం. 3 ఎకరాల కుంటల్లో చెరువుల్లో తీసుకెళ్ళి ఇవ్వలేదు మేయర్ గారు. అదేవిధంగా కమిషనర్ గారు కూడా కింద కూడా ఎంఆర్ఓ ఉన్నాడు. ఎంఆర్ఓ పిలిపిమంటే ఎంఆర్ఓ కూడా వస్తాడు. అందరూ కూడా సహకరిస్తేనే ఏ పనులన్నీ అవుతాయి. ఆ ఒక్కడి కోసం కాదు, నా వ్యాపారాలు కాదు, వ్యవస్థ పబ్లిక్ కోసం. మమ్మల్ని గెలిపించినా, ఈరోజు కార్పొరేట్లు గెలిపించినా కూడా మీరంతా ప్రజల కోసం బాగుపడతామని మనం చూసేది, ప్రజలకు ఉపయోగపడతామని చూసేది. అన్నిటికీ అట్టాలు వేసుకున్నాం లేకపోతే ఇంకోటో మాట్లాడి మన ఒక పేపర్లో రాశారు, అది కూడా లాస్ట్లో క్లిక్ చేస్తారు. ఏదంటే అది రాసుకొని ఏదంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం, కన్ఫ్యూజన్ పద్ధతిలో అవి కాదు. నిజంగా తప్పు జరిగినప్పుడు నిలదీయండి, అడగండి. ఎక్కడైనా వేరే విధంగా ఏదైనా జరిగినప్పుడు చెప్పండి. తప్పకుండా కూడా దాని కొత్త తప్పు జరిగితే దాన్ని మారుస్తాం. ఎవరైనా తప్పు చేసినా కూడా దాని మీద తీసుకుంటాం. మేము తప్పు చేసినా కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. అంతేగాని ప్రతి దాన్ని ఏదో మాట్లాడుకుంటా. ఇంతవరకు దాని ఆర్డర్ కాపీ వచ్చింది, అది బేసిక్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు ఆర్డర్ కాపీ రిలీజ్ చేస్తారు. ఏదంటే 2 పెట్టాం. ప్రెస్ క్లబ్ ఇక్కడ ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు ఇంకోలో. ప్రెస్ క్లబ్ పెట్టాం, ప్రెస్ క్లబ్ ఇన్స్పెక్షన్ అయిపోయి ఆర్డర్ కాపీ వచ్చింది ప్రెస్ వాళ్ళకి. అదేవిధంగా ఇది కూడా పెట్టాం 3 ఎకరాలు. దాంట్లో కుంట ఉంది, 21 ఎకరా ఉంది. దాని కుంటలోనే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఎంఆర్ఓ ఉంటే ఎక్కడ ఉంటాయి, కింద ఉంటాయి, రమ్మని చెప్పండి. ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ బ్రీఫ్ చేస్తాడు, కింద ఉంటే రమ్మని చెప్పండి. పైకి కుంటలో కలెక్టర్ ఇస్తాడు, ఆ కుంటలోనూ లేకపోతే బైపాస్ రోడ్లో ఇస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చిన తీయడానికి రేపు క్వశ్చన్ సమాధానం చెప్పద్దు, ఎవరైనా అడుగుతారు. సాక్షి పేపర్ ఉంది కదా ఇక్కడ, ఏదైనా రాస్తారని దేనిదే రాసేవాళ్ళు. కుంట మీద లేదా చెరువులలో ఇస్తే దాని భూతత్వంలో రాయకూడదు. అన్నీ మనం కూడా ఆలోచించుకోవాలి, చేసే పనులు కూడా. ముఖ్యమంత్రి సర్వే నెంబర్లో 21 ఎకరా 20 సెంట్లు ఉంది. కుంట ఒక పక్క ఉంది. గవర్నమెంట్ మాదిరి పాత గవర్నమెంట్ లో మాదిరి ఈరోజు రోజుకి 10 మంది వచ్చి తిరుగుతున్నారు. కాగితాలన్నీ ఉన్నాయంటే మాకు వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయింది, వేరే వాళ్ళు పోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి పనులు ఎవరు చేయలేదు. వచ్చి 16 నెలలు అవుతుంది. ఎక్కడన్నా కబ్జా జరిగిందని చెప్పాలండి. ఎవడన్నా ఒక ల్యాండ్ ఇంకోటి పోయి ఉన్నాడేమో కనుక్కోండి. ఇంకా కూడా పాత ఇష్యూస్ ఒక్కొక్కటి జరుగుతుంది తప్పితే ఊరు ప్రశాంతంగా ఉన్నాయి. ఇదివరకు గంజాయి ఇష్టారాజ్యంగా చేశారు. గంజాయి దగ్గర రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు గంజాయి ఎక్కడ దొరుకుతుందా, లాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? 70% 80% ఈరోజు గంజాయి అనేది దొరకకుండా చేస్తున్నారు. సిస్టంలో కరెక్ట్గా తీసుకునేది డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క రూపాయి డబ్బు లేదు ప్రభుత్వంలో, అయినా కూడా పథకాలు ఇవ్వడం, సూపర్ 6 చేయడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎట్లా అందరికీ మనం ఆ రోజు ప్రామిస్ చేసిన దానికి వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తున్నారు, ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. నిన్నగా మన సక్సెస్ సూపర్ 6 మీద సక్సెస్ సపోర్ట్ చేశారు. కాబట్టి కంపారిజన్ చేసుకోండి. ఇదివరకు పబ్లిక్ ఏంటి పరిస్థితులు ఏంటి అనేది. మన వినాయక చవితి పోలీసులు కొడతారు వీళ్ళు, పాత గవర్నమెంట్ అనుకుంటున్నారు. ఎవరెవరు కొట్టారో లాండ్ ఆర్డర్ మిస్ అయితే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా పార్టీలు గారికి సంబంధం ఉంది. పోలీసు వాళ్ళు కొట్టేది ఏంటి అంటే తాగితే ఎక్కడ మన ఇంటికి వెళ్తామో పక్కింటికి వెళ్తాము. బాధ్యత ఉండాలి కదా. ఏ పని చేసినా కూడా వినాయక చవితి అంటే తాగేది సిస్టమ్ ఉంటుంది. పోలీసు వాళ్ళు మేము చేంజ్ చేసుకునేది ఏంటి? అందుకే నేను మొన్న చెప్పేసాం, ఈసారి వినాయక చవితి వస్తే ఒక డీజే లేదు ఇంకోలో. డీజే కూడా పెట్టాలి లేదు, నిషేధించేస్తాం. అది కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎస్పీకి చెప్తాం, డిఎస్పీకి చెప్తాం. ఏదైనా ఉంటే మహిళలతో ఇది ఉంది కదా, కోలాటము లేకపోతే ఇట్లాంటి పెట్టుకుని వెళ్ళాల్సి చెప్తే డీజేలు పెట్టి ఆ సౌండ్కి కొంతమంది చచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా ఎవరు పడితే చేయడానికి లేదా డిసిప్లిన్ మేనర్లో వెళ్ళాలి. పబ్లిక్ శిక్షణ పెట్టుకుంటారు కానీ వాళ్ళంతా కూడా బాధపడేటట్టు ఉండకూడదు. తలుపులు మూసుకొని ఆ సౌండ్ కిందలేక బాధపడతా ఉండే పరిస్థితి రాకూడదు. 10 మంది కోసం వ్యవస్థ జరుగుతున్నాడు. ఈరోజు వాళ్ళ టంకు రోడ్డు కూడా వాళ్ళు ఉండేది 230 షాపులు 240 షాపులు అయితే
వ్యవస్థ వాళ్ళ కోసం కాదు కదా, వ్యవస్థ అంతా టౌన్లో 4 లక్షల జనాభా పాపులేషన్ ఉన్నారు, అందరి కోసం చూస్తున్నాను చెప్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మనం నిజాలు మనం కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్ళాలండి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సరే, సభ్యులు కూడా మీరు అర్థం చేసుకోవాలి తెలియజేస్తాము. గౌరవ సభ్యులందరికీ నమస్కారం. నేను తహసీల్దార్ మధుసూదన్ పేరు. ఈ ఏదైతే ఇప్పుడు ముస్లిం శ్మశాన వాటికి ప్రపోజ్ చేస్తున్నామో ఈ సర్వే నంబర్ 15/2Bలో ఉంది. మొత్తం 12 ఎకరాల 30 సెంట్లు ఉండగా అందులో 5 ఎకరాల 30 సెంట్లు మెరగ్గా ఉంది. అందులో 3 ఎకరాలు మనం శ్మశానానికి ప్రపోజ్ చేసాం. మిగతా కొండ ఉంది పక్కనే, కానీ ఈ 5 ఎకరాల 30 సెంట్లు మెరగ్గా ఉన్న ల్యాండ్లోనే మనం ప్రపోజ్ చేసాం. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆర్డీఓ గారు అందరూ వచ్చి చూసాం, మేము ఇది రికమెండ్ చేసాం. థ్యాంక్ యూ. శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ సభ్యులు ఒకటి గమనించాలా, ఏదైతే మైనార్టీలపై ముసలి కన్నీరు కారుస్తున్న మీరు ఒంగోలు పట్టణంలో మైనార్టీలకి షాదీఖానా కట్టించి నిర్మించి వారికి అందజేసింది గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు. మరియు అదేవిధంగా ఏదైతే ముస్లిం సోదరులకి ప్రస్తుత కబరస్థాన్ని సుందరీకరణ చేసి లైట్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న కబరస్థాన్ని ఈ రోజులో సుందరీకరణ చేసి మైనార్టీ సోదరులకు అందించింది గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు. ఈ రోజున మీరు మైనార్టీలు అయ్యుండి మైనార్టీలకు 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంటే కుంట పారంపోక అని చెప్పేసి అదేవిధంగా డీసెంట్ ఇచ్చి ఈ రోజున మైనార్టీలకు ఏదో ఉత్తరించినట్టు మాట్లాడటం సబబు కాదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఎల్లవేళ గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు మైనార్టీల పక్షపాతని గౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నాం.